విశాఖలో రోజు రోజుకి భూముల ధరలు కొండెక్కుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు పీపీఏ పద్ధతిలో అభివృద్ధికి ఇవ్వడానికి ఇటు అధికారులు అలాగే విఎంఆర్డీఏ కూడా నిర్ణయం చేసింది. అయితే విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 80 ఎకరాలను పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయడానికి ఈ నెల 23న హైదరాబాదు అలాగే 30న బెంగళూరులో కూడా విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించబోతున్నట్టు ఆ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. అయితే విశాఖలో ఉన్నటువంటి భూములకి ఎంత క్రేజ్ ఉంది, వాటి యొక్క విలువ ఎట్లా ఉండబోతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఇట్లాంటి పబ్లిసిటీ చేసి ఇలాగా ప్రభుత్వ భూములను అభివృద్ధి పాదంలో నడిపించేందుకు కూడా విఎంఆర్డీఏ ఒక వినూత్నంగా ఆలోచించి ఒక వినూత్న రీతిలో పబ్లిసిటీ చేయబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నెల 23న హైదరాబాదు అలాగే 30న కూడా బెంగళూరులో రోడ్ షో ద్వారా విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు పీపీపీ పద్ధతిలో ఆ డెవలప్మెంట్కి ఇవ్వబోతున్నారనే ఒక ఆ మెసేజ్ని కూడా తెలియజేయాలనే ఆలోచనతో విఎంఆర్డీఏ ఈ యొక్క వినూత్న చర్యలు చేపడుతుందని మనం తెలుసుకోవచ్చు.